ఇకపోతే ఇది విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనకు ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ విశ్వావసు నామ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇందులో ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అంటే సంవత్సరాధిపతి, ఈ సంవత్సరంలో వచ్చే నవనాయకులలో వచ్చే అధిపతి కాదు, ఈ సంవత్సరానికి వచ్చే అధిపతి కాదు. ఎప్పుడు విశ్వావసు అనే నామానికి ఉండేటువంటి అధిపతి ఎవరు అంటే రాహువుగా కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ రాహు ఏం చేస్తాడయ్యా అంటే, రాహువు వల్ల వర్షములు తక్కువగా కురుస్తాయట, రోగములు అధికంగా పెరిగే అవకాశం ఉందట, ఆహార ధాన్యముల ధరలు పెరిగే అవకాశం ఉందట, చైత్రమాసమందు రాజకీయ కల్లోలములు ఏర్పడే అవకాశము, ధాన్యాదుల ధరలు పెరిగే అవకాశము, వైశాఖ మాసము కలహములు ఏర్పడే అవకాశము, ప్రజాక్షోభ కలిగే అవకాశము, మరి మరుదేశమునందు వేరే దేశములందు దుర్భిక్షము కలిగే అవకాశం కూడా మరి ఈ సంవత్సరము మనకు, ఈ విశ్వావసు నామ సంవత్సరము మనకు కలిగింపజేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని మరి ముందుకు సాగింప చేసుకోవాలని మరి తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరము యొక్క నవనాయకుల వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరానికి రాజుగా రవిగ్రహము మనకు రాజుగా మరి మనం పరిపాలించబోతూ ఉన్నాడు. మంత్రిగా చంద్రుడు పరిపాలించబోతూ ఉన్నాడు. అదేవిధంగా సస్యాధిపతిగా గురువు పరిపాలించబోతూ ఉన్నాడు. నీరసాధిపతిగా బుధుడు పరిపాలించబోతూ ఉన్నాడు. ధాన్యాధిపతిగా కుజుడు పరిపాలించబోతూ ఉన్నాడు. అర్ఘ్యాధిపతిగా రవి పరిపాలించబోతూ ఉన్నాడు. మేఘాధిపతిగా రవి పరిపాలించబోతూ ఉన్నాడు. సేనాధిపతిగా రవి పరిపాలించబోతూ ఉన్నాడు. రసాధిపతిగా శని ఉన్నాడు. అదేవిధంగా పశుపాలకుడు యముడై ఉన్నాడు. అదేవిధంగా పశు రక్షకుడు కృష్ణుడై ఉన్నాడు. మనకు ఎక్కువ పాళ్ళు రవిగ్రహము ఈ సంవత్సరము మనను పరిపాలిస్తున్న కారణము చేత కొంత ఈ రవిగ్రహ పాలన వలన ప్రజల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అధికంగా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా వారి యొక్క జీవితాల్లో కష్ట నష్టాలను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశము ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. అదేవిధంగా మరి ఈ రవి ప్రభావము చేత మరి మేఘములు ఎక్కువగా వర్షించకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మరి చంద్రుడు మంత్రిగా ఉన్న కారణం చేత కొన్ని ప్రాంతాల్లో సుభిక్షం ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సస్యాధిపతి గురువైన కారణము చేత మరి శనక ధాన్యములు మంచిగా పండే అవకాశం ఎక్కువగా మరి కనబడుతుంది. గురువు సస్యాధిపతి కనుక కొన్ని సస్యములు అంటే వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. దానివల్ల కొంత రైతాంగానికి మేలు జరిగే అవకాశం కొంత కనబడుతూ ఉంది. నీరసాధిపతి బుధుడైన కారణము చేత క్రయ విక్రయాల్లో మరి మనకు ఎగుమతులు దిగుమతులలో కొంత అవాంతరాలు జరిగే అవకాశం మనకు కనబడుతుంది. ధాన్యాధిపతి కుజుడు ఎర్రటి ధాన్యములు ఎక్కువగా పండే అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నప్పటికీ కొంత జాగ్రత్తలు వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రవి బుధుల కలయిక వలన ఈ సంవత్సరము ఏప్రిల్ చైత్రాది మాసముల యందు అధిక వేడి ఉండే అవకాశం మనకు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అధికమైనటువంటి వేడిగాలులు కూడా వీచే అవకాశము. రవి మేషరాశి ప్రవేశం వలన కొన్ని చోట్ల అధికంగా వర్షాలు పడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. తూర్పు దేశమున దుర్భిక్షములు కలుగు అవకాశం ఉంది. దక్షిణాది ప్రాంతాల్లో భూముల యందు సుభిక్షము సమృద్ధిగా మనకు కలిగే అవకాశం ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో సుభిక్షము ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు కనిపిస్తుంది.